మేము బియ్యం రవ్వతోనే ఉప్పుడు పిండి చేసుకుంటున్నాం. బియ్యం రవ్వతో ఉప్పుడు పిండి చేసుకుంటున్నాం. బియ్యం రవ్వతోని ఇది బియ్యము మిక్సీలో రవ్వ లెక్క ఇట్లా ఇడ్లీ రవ్వ లెక్క పట్టుకున్నాం బియ్యాన్ని. దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా కొన్ని పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉప్పుడు పిండి చేస్తున్నా. ఉప్మా తీరే కానీ దాన్ని ఉప్పుడు పిండి అంటే బియ్యం రవ్వతో చేసిన దాన్ని చేసినాక మనం చూద్దాం. చాలా మంచిగా ఉంటుంది, సింపుల్ కూడా అయిపోతుంది. నూనె పోస్తున్నా. జీలకర్ర శనగపప్పు వేస్తున్నా. పల్లీలు కూడా పోస్తున్నా. ఒకటి మిరపకాయ వేస్తున్నా. ఇట్లా కలపాలి కొంచెం మాడకుండా. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి. ఈ 1 గిలాస రవ్వకి 3 గిలాసులు పోస్తా. అంతే. కొంచెం ఉప్పు, 1 చెంచా ఉప్పు. ఉప్పు మనం తగినంత చేసుకోవచ్చు. కొంతమంది ఉప్పు తక్కువ వాడుతారు, తక్కువ వేసుకుంటారు. రవ్వ పోస్తున్నా. ఎక్కువ పోస్తే ఉండలు కడుతుంది. సన్నగా పోసుకుంటే ఇట్లా తిప్పాలి. ఇది బియ్యంతో చేసిన రవ్వ. బియ్యమే మిక్స్ చేస్తే రవ్వ తీరయింది. సన్నగా కలపాలి. ఉడికింది చూడు. దీన్ని ఉప్పుడు పిండి అంటారు. బియ్యం పిండితో చేసినాం దీన్ని. ఎవరైనా గోధుమ రవ్వ పడదు, అరగదు, గోధుమ రవ్వ మంచిది కదా అనుకున్నట్టు బియ్యం పిండితో చేసుకోవచ్చు. చాలా ఇక మేము చిన్నప్పటి వేడికి గుంజుకునే వరకల్లా పొడి అవుతుంది. ఎవరైనా సింపుల్గా ఇట్లా సాయంత్రం పూట అయినా